మనందరం గెలిచినాం. మేము ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి మీరు సర్పంచ్గా గెలిచిరు. కొంత ఆలోచన చేసి బ్రహ్మాండంగా నడుపుకున్నాం. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టి జనాభా ప్రాతిపదికన కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తే అంతకు సమానంగా రాష్ట్రం నుంచి ఇవ్వాలి, ఇచ్చి గ్రామాలు బాగా అభివృద్ధి చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో కార్యాచరణ మొదలుపెట్టు ఏడాది బ్రహ్మాండంగా నడిచింది. గ్రామాల అభివృద్ధి స్టార్ట్ అయింది, పచ్చదనం ప్రారంభమైంది, పరిశుభ్రత ఎంతో మెరుగుపడ్డది, మౌలిక వసతులు పెంచుకున్నాం. ఒక పిడులాంటి వార్త మనకి రావడం అయ్యేసరికి కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం పతలా బదలం చేసింది. ప్రాణాలు పోయి మన దగ్గర మన మండపంకి చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు. ఇక అన్ని వర్గాలలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక బీమార్ అంటే చెప్పలేనంత మంది. నాకే 2 సార్లు కరోనా వచ్చింది. ఒకసారి నిమ్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మరి ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, గల్ఫ్ దేశాల్లో మన దగ్గర బాగా మంది ఉంటారు, సింగపూర్లో ఉంటారు. మొత్తం వ్యవస్థ అదనకుండా పోయింది, జీతాలు ఇవ్వాలని పరిస్థితికి వచ్చింది. మరి ఆ సందర్భంలో కొంత నిధులు రావడం కష్టమైంది. ఆ కష్టంలో ఎక్కువ భాగం మోసిందంటే మన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అని చెప్పడం తప్పదు. అందరికి అభినందనలు. అంత కష్టాలలో కూడా ఎక్కడ కూడా ఎందుకు రాలేదు. ఇవాళ తెలంగాణ జిల్లా భారతదేశంలో 750 జిల్లాలుంటే గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో 2వ స్థానం వచ్చిందంటే ప్రధాన పాత్ర మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో ఎట్లాంటి అతిశక్తి లేదు. ఇలా పరిశుభ్రత, ఆ పచ్చదనం, మౌలిక వసతులు పెంచడంతో, మంచి నీళ్లు ఇవ్వడంతో, కరెంటు మంచి చూడడంతో ఇలా ఇంత అవార్డు మన జిల్లాకు వచ్చింది, మన గ్రామాలకు వచ్చినాయి, గ్రామాలకు మెరుగాయి. ఈ సందర్భంలో చాలా పనులు కూడా చేసుకున్నాం. కొంత బిల్లుల కాడ ఇబ్బంది అయింది, మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో 170 కోట్ల నిధులు మనకు ఆపిడే. అప్పుడు మనం కూడా ధర చేసాం. అంటే కేంద్రంగా కొన్ని ఇబ్బందులు పడ్డది, రాష్ట్రంగా ఇబ్బందులు పడ్డది. మనం అనుకున్న విధంగా ముందరికి. మరి ముఖ్యంగా మీ అందరికీ వ్యక్తిగతంగా మీ అందరికీ ఒక పెద్దలాంటి నేను లేదా తండ్రిలాంటి నేను, మా పిల్లలంటే మీరు ఒక్క గోపాల్ సార్ ఒక్కడే అక్కడ పెద్ద కావచ్చు, ఇక్కడ మొత్తం నిలబడతారు కదా అమ్మొక్కరు. మిగతా అందరూ కూడా ఇక్కడ చిన్నవాళ్ళు, మీరు అందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి ఎప్పుడు వచ్చినా కానీ, మీ ఆఫీస్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, వాడగట్టకు వచ్చినా మమ్మల్ని మా పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులు ఎంతో ఆదరించారు. మళ్ళీ నన్ను తిరిగి గెలిచే విధంగా కష్టపడ్డారు. మీ అందరు కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనం. మీకు ఇచ్చింది మామూలు గిఫ్ట్ పెద్ద విషయమే కాదు. ప్రథమ పౌరులుగా అంత గౌరవం, అంత బాధ్యత ఉంటుంది కాబట్టి అంత పెద్ద కుటుంబంలో ఉన్నారు. కానీ ఆ పదవి చేసి పదవికి అంత ప్రాముఖ్యత. మీరందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా చివరించుకోవద్దు. పెద్ద పదవిది, మామూలు పదవి కాదు. ఒక ప్రథమ పదవి. ఏ సర్పంచ్ మీరు మీ ఊరికి ఎవరు వచ్చినా మీకు చెప్పి రావాల్సిందే.
ఈ శిలాపలకం మీద పేర్లేదు లేదు. మన సార్ ఉపసభ్యులు కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మంచి గౌరవప్రదమైన పదవి మీరు చేసి ముగిస్తూ రేపటి నాడు ఇంకా అంచెలంచెల ఎదగాలని చెప్పి కూడా నేను మీ అందరికీ నా ఆశీర్వాదం తెలియజేస్తూ, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్, అవన్నీ మీ అందరి సహకారంతో గెలిచిన తప్పకుండా రూపాయి వచ్చే విధంగా నేను కృషి చేసి తెస్తాను కూడా మీకు ఈ సందర్భంగా అదేవిధంగా ఉన్నత ఎలక్షన్లో కూడా గ్రామంలో ప్రత్యేకంగా ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈనాడు మన జైత్యాల శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో గ్రామాలలో ఉన్నటువంటి మన కార్యకర్తల కష్టంతో పాటు సీనియర్ల కష్టంతో పాటు ముఖ్యంగా ప్రముఖ పాత్ర సర్పంచ్లని ఉండడంలో ఎటువంటి ఈనాడు మీ అందరి కష్టపడితేనే మళ్ళొకసారి కూడా మన సంజయను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆనాడు సంజయ్ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మీరు గ్రామానికి వస్తున్నారు అని చెప్పగానే వారందరూ కూడా సాధారణ ఆహ్వానించి మర్యాదించి మరి మీ సమస్యలన్నీ చెప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏ ఊళ్ళో ఏ చెరువు ఉన్నది, ఏ గుంట ఎండిపోయింది, ఏ బాధ ఉన్నది, ఏ గ్రామంలో ఎక్కడ ఉన్నదని చెప్పేదాకా తీసుకెళ్ళిందంటే అది అంతా కూడా మీ అందరి యొక్క ప్రోత్సాహం చెప్పక తప్పదు. కాబట్టి గ్రామానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఉంటారో ఒక గ్రామానికి ఒక సర్పంచే ఒక కర్త కర్మ క్రియగా ఉండి ఏ ఆపద వచ్చినా కూడా సర్పంచ్ కీలక బాధ్యత ఉంటుంది. కాబట్టి అంత గొప్ప స్థానం సర్పంచ్ చెప్పారు ఉండకుండా సర్పంచ్ గారికి ఉండేది. అంత పెద్ద మంచి పదవి సర్పంచ్ ఈనాడు పదవి కాలం వేయడంతో వాళ్ళ దగ్గర కలిసి 31 రోజులు ముగుస్తుండడంతో మీ అందరూ చేసిన సేవలను గుర్తించాలి అని చెప్పేసి ఈనాడు సంజయ్ మీ కుటుంబ సభ్యులతో సహా సన్మానించాలి అనే ఒక మంచి కార్యక్రమం పెట్టడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి మరి గ్రామాన్ని మంచిగా పరిపాలించడమే కాకుండా ఎల్లవేళలా కూడా ఇటు సంజయ్ పార్టీకి మా అందరికీ కూడా మీరు అన్ని తోడుగా ఉన్నారు. మీకు కూడా మేము తోడుగా ఉన్నాం. ఇదే పరస్పర సహకారం. మరి సంజయ్ మనం అందరం అన్యాయినట్టయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ఏ బాధ్యత ఇచ్చినా ప్రజలు ఆ బాధ్యత నిర్వర్తించడంలో సంజయ్ గారు వెంట మనం అందరం కూడా ఉండాలి. మరి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున గౌరవ సర్పంచులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, 15 సంవత్సరాల తరువాత అయిపోతుంది కానీ ఒక బంధం అనేది స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆ బంధం ముఖ్యంగా ఉంటే ఈనాడు సంజయ్ సార్ కూడా కుటుంబంతో వచ్చి మీ కుటుంబ సభ్యులతో మరి భోజనం చేసి ఆత్మీయంగా మాట్లాడి మరి సన్మానం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కాబట్టి పదవులు ముఖ్యం కానీ వాళ్ళు వస్తాయి పోతాయి, మరి ఆత్మీయత బంధం ముఖ్యమని ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. లాస్ట్ వరకు నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఇబ్రాహీంపట్నం జేపీసీ వాళ్ళ మామయ్య సార్ చెప్పినట్టుగా మరి అక్కడికి వెళ్ళాల్సింది. కాబట్టి మీ అందరికీ